నాకిప్పుడే ఈ విషయం తెలిసింది. ఇంటర్మీడియట్లో 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను అనే బాధతో సరిత అనే అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయిందంట. ఎంత దారుణం అండి. అరే నాకు ఇక్కడ ఒక్కటి విషయం అర్థం కాదు. చదువు ఇంపార్టెంటే, నేనేం కాదనడం లేదు. కానీ చదువే జీవితం అనుకుని చదువుకోకపోయినా, చదువు రాకపోయినా, చదవలేకపోయినా చిన్న చిన్న వాటికే ఫెయిల్ అయ్యానని చెప్పి సూసైడ్ చేసుకుంటున్నారు చూడండి. ఇది చాలా పెద్ద తప్పు. సూసైడ్ చేసుకోవడం అనేది బంగారు లాంటి భవిష్యత్తుని మీ చేతులారా నాశనం చేసుకున్నట్లే. ఇది అసలుకి గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరు కూడా డిగ్రీ కూడా లేదు. నేను ఆల్రెడీ మన వీడియోలో కూడా చెప్పాను. ఇంకా మీరు మోటివేట్ అవ్వలేదు. ఇంకా అసలుకి దీని గురించి ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఇంకా ప్రాబ్లం ఏంటంటే సొసైటీది అండ్ వాళ్ళ పేరెంట్స్ది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఎలా అంటే కంపేర్ చేస్తారు. అరే వాడికి 400 మార్కులు వచ్చాయి, అరే వాడికి 450 మార్కులు వచ్చాయి, నువ్వేంట్రా ఫెయిల్ అయ్యావు అని వాడిని ఒక ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఇక బాగా చదువు 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 అంటాడు. వాడేం చదవలేకపోతాడు. అక్కడ పక్కవారిని చూపించి పోల్చేసరికి వీడు ఇక ఒక మానసిక ఒత్తిడికి గురయ్యి అసలుకి ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇలాంటివే చేస్తారు. ఇదేమన్నా 90s జనరేషన్ అనుకున్నారా? తండ్రి తిట్టినా కొట్టినా, తల్లి అరిచినా సరే పడడానికి. ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఏదైనా సరే అవనివ్వండి, చిన్న ప్రెషర్ ఇస్తే కూడా మైండ్కి తీసుకోలేకపోతున్నారు. తెలుసా ఈ విషయం? పేరెంట్స్ కూడా దీని గురించి కొంచెం ఆలోచించాలి. మీరు కూడా పిల్లల్ని ఎంతసేపు చదువు చదువు చదువు, ఇంక ఇంటికి రాగానే చదువుకో ఏం చేస్తాడు చదువుకొని? మీ ఆలోచన ధోరణి కూడా మార్చుకోవాలండి. పిల్లల్ని ఒక యంత్రంలా చూడొద్దు, ఒక మిషన్లా అస్సలే చూడొద్దు. చదువుకుంటాడు, చదువు లేకపోతే సంస్కారం ఉంది, దాంతో ఎక్కడైనా ఉద్యోగం తెచ్చుకొని బ్రతికేంత కెపాసిటీ ఉంటుంది. అంతే తప్ప ఇంకా చదువుకో నీ చదువు తగలబెట్ట. ఇక ఈ చదువు వల్ల ప్రాణాలే పోతుంటే ఇంకా చదువు ఎందుకండి? చెప్పండి, ఆలోచించండి మీరు కూడా. నేను అన్న మాటల్ని ఒకసారి మీరు కూడా ఆలోచించండి. నేనేమైనా తప్పుగా మాట్లాడితే అంటే కూడా వీడియో డిలీట్ చేస్తాను, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఈ పాప ప్రాణం పోయింది అనే ఒక బాధతోటి నేను ఇలా మాట్లాడుతున్నానండి. ఇంకా కొన్ని కాలేజెస్ అయితే చూశాను, 1 1 1 2 2 2 3 3 వీళ్ళ దుంపలు దాకా ఏం 1 2 3లు. ఇక్కడ ఎలా అంటే ఇక చదువుకునేవాడే బ్రతకండి, చదువు రానోడు చచ్చిపోండి అని ఇండైరెక్ట్ గా చెప్తున్నట్లే ఉంది, హింట్ ఇస్తున్నట్లే ఉంది సమాజానికి. క్లాస్ లో 100 మంది ఉంటే 100 మంది టాపర్లు ఉండరండి, ఒక్కడే ఉంటాడు ఆ టాపర్ ఎవడైనా సరే. ఇదేం 90s జనరేషన్ కాదు, తండ్రి తిట్టినా కొట్టినా ఊరికినా ఫోన్లే అని తీసుకోవడానికి. ఈ రోజుల్లో పిల్లలు కూడా అసలుకి చిన్న మానసిక ఒత్తిడిని కూడా తట్టుకోలేకపోతున్నారు. ఇక ఇవన్నీ చూసి పక్కన వాళ్ళు అరే నువ్వు ఫెయిల్ అయ్యావు, మరి వాడేదో మర్డర్ చేసినట్లు, లేకపోతే మానభంగం చేసినట్లు, లేకపోతే జ్యువెలరీ షాప్ లో దొంగతనం చేసినట్లు చేస్తున్నారు వాడు ఫెయిల్ అయినంత మాత్రాన. ఇది తప్పే కదా. మనం కూడా మార్చాలి.